ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇంటర్లింక్ యాప్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు గూగుల్ ఫర్ స్టార్టప్స్ కూడా వీళ్ళకి ఫండింగ్ చేసినట్లు ఇక్కడ న్యూస్ వచ్చింది. అండ్ ఎన్ఐఎస్టీ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్స్ అండ్ టెక్నాలజీ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఏఐ ద్వారా ఆ టెక్నాలజీ ఎన్ఐఎస్టీతో కొలాబరేట్ చేశారండి వీళ్ళు. న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ మీడియా ఫ్లోర్ ఉంటుంది, అక్కడ కూడా వీళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. అసలు వీళ్ళ ఆపర్చునిటీ ఏంటి. గుడ్ న్యూస్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే హ్యూమన్ నోట్స్ని తయారు చేస్తున్నారు. అంటే ఇప్పుడు బ్లాక్ చైన్లో ఫ్యూచర్లో రోబోట్స్ ఏంటి, రియల్ హ్యూమన్స్ ఏంటి, ఆ డిఫరెన్షియేట్ అనేది కావాలి. వీళ్ళు హ్యూమన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ మీరు వాళ్ళ ఐడియాలజీ చూద్దాం ఒకసారి. అండ్ ఈ వీడియో మీకు ఎవరైనా ఫార్వర్డ్ చేస్తుంటే వాళ్ళ ఇన్విటేషన్ కోడ్ వాడుకోండి, మీకు ఎక్స్ట్రా 1000 కాయిన్స్ వస్తాయి అన్నమాట. అండ్ మీ ఇన్విటేషన్ కోడ్ వేరే వాళ్ళు వాడుకున్నా వాళ్ళకి ఎక్స్ట్రా కాయిన్లు వస్తే మీకు పవర్ కూడా వచ్చింది అనమాట. కొత్తగా చూసే వాళ్ళు మాత్రమే కింద డిస్క్రిప్షన్లో కానీ వాట్సాప్ ఛానల్లో కానీ ఇన్విటేషన్ కోడ్ ఉంటుంది. అంత ఎవరైతే మీకు ఈ వీడియో ఫార్వర్డ్ చేస్తారో వాళ్ళ ఇన్విటేషన్ కోడ్ మాత్రమే వాడుకోండి. సో ఇక్కడ వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ చూద్దాము. ఇది గోల్డ్ మార్క్ ఉందండి. గోల్డ్ మార్క్ అంటే కొంచెం ఆర్గనైజేషన్స్ వెరిఫైడ్ అని. ట్విట్టర్ యొక్క గోల్డ్ మార్క్ చాలా మంచి వాల్యూని ఇచ్చింది అనమాట. సో వీళ్ళు 18 అవర్స్ కింద ఒక పోస్ట్ చేశారు. ఇంటర్లింక్స్ ప్రూఫ్ ఆఫ్ పర్సన్వుడ్, న్యూ కైండ్ ఆఫ్ డీసెంట్రలైజేషన్. వాట్ ఇఫ్ బ్లాక్ చైన్ వర్ బిల్డ్ అరౌండ్ రియల్ పీపుల్, నాట్ వాలెట్స్, మిషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్. అంటే హ్యూమన్స్ బ్లాక్ చైన్ బిల్డ్ చేస్తే ఎలా ఉంటుంది, హ్యూమన్స్తో కలిపి ఒక నెట్వర్క్ అనేది తయారు చేస్తే ఎలా ఉంటుంది. ఇంటర్లింక్స్ యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఈజ్ ఇట్స్ హ్యూమన్ నోడ్ ఆర్కిటెక్చర్, ఏ బ్లాక్ చైన్ వేర్ ఈచ్ వెరిఫైడ్ పర్సన్ బికమ్స్ ఏ నోడ్. బోత్ వెరిఫికేషన్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ యాంకర్డ్ టు రియల్ హ్యూమన్స్, నాట్ వాలెట్స్ ఆర్ డివైసెస్. అంటే వీళ్ళు హ్యూమన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారు. ద గోల్ ఈజ్ టు బిల్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డీసెంట్రలైజ్డ్ హ్యూమన్ నెట్వర్క్, వన్ that is far more decentralized than current layer is like Ethereum and Solana. So Ethereum or Solana $1 billion మార్కెట్ ప్రాజెక్ట్స్. వీళ్ళు ఆలోచనలు కూడా కొంచెం హై రేంజ్లోనే ఉన్నాయి. ఇట్స్ ప్రూఫ్ ఆఫ్ పర్సన్వుడ్ మోడల్ ఎన్ష్యూర్స్ దట్ ఈచ్ నోడ్ ఈజ్ టైడ్ టు ఏ రియల్ వెరిఫైడ్ హ్యూమన్, నాట్ జస్ట్ ఏ వాలెట్ ఆర్ డివైస్. ఇప్పుడు వాలెట్ ఆర్ డివైస్ అనుకోండి, ఒక హ్యూమన్ అనే పర్సన్ ఒక 100 వాలెట్స్ అయినా వాడుకోవచ్చు. వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల ఒక నోట్ లాగా చేస్తున్నారు. త్రూ ఎన్ఐఎస్టీ టెస్టెడ్ ఏఐ బయోమెట్రిక్ వెరిఫికేషన్ విత్ లైవ్లీనెస్ డిటెక్షన్ అండ్ డీఫేక్ రెసిస్టెన్స్ అండ్ ప్రైవసీ ప్రిజర్వింగ్, జీరో నాలెడ్జ్ ప్రూఫ్స్, ఇంటర్లింక్ గ్యారంటీస్ దట్ 1 హ్యూమన్ ఈక్వల్ టు 1 నోడ్. అంటే వీరు ఏం చేస్తున్నారంటే ప్రైవసీ కూడా, ఇప్పుడు మనం చాలామంది ఫీల్ అవుతాం కదా, మన డేటా వీడేమన్నా వాడుకుంటున్నాడేమో అని. అయితే మెయిన్ ఏంటంటే అండి, మనం లైఫ్లో ట్రై చేయకుండా ఏది మనకి రాదు. మనం వేరే వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉపయోగపడితేనే అక్కడ నుంచి మనకి రివార్డు కానీ ఏదైనా వచ్చింది. ఇప్పుడు గూగుల్ చూసుకుంటే గూగుల్ స్టార్టప్స్ వీళ్ళకి ఫండింగ్ చేసింది. ఈవెన్ ఫేస్బుక్ వీటిల్లో కూడా మనం ఎంతో డేటా షేర్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే వీళ్ళ యొక్క కాన్సెప్ట్కి హ్యూమన్ నోడ్ అనేది ఇంపార్టెంట్. అంటే హ్యూమన్స్ని బాగా ప్రియారిటైజ్ చేస్తున్నారు. దిస్ ఆర్కిటెక్చర్ పవర్స్ ద హ్యూమన్ నోడ్ సిస్టమ్ వేర్ ఇండివిజువల్స్, నాట్ ఇన్స్టిట్యూషన్స్, వ్యాలిడేట్ ద నెట్వర్క్, పార్టిసిపేట్ ఇన్ గవర్నెన్స్ అండ్ ఎర్న్ రివార్డ్స్ బేస్డ్ ఆన్ రియల్ యాక్టివిటీ. ఇది చూడండి, యూజర్స్ ఎక్స్ప్రెస్ దేర్ ఇంట్రెస్ట్ టు మేక్ ఏ వ్యాలిడేటర్. ఎవ్రీ వెరిఫైడ్ పర్సన్ బికమ్స్ వ్యాలిడేటెడ్ ఇన్ నెట్వర్క్ ఆటోమేటికలీ. వ్యాలిడేటర్స్ హ్యావ్ ఈక్వల్ రైట్స్ టు పార్టిసిపేట్. హ్యూమన్స్కి మంచి ప్రియారిటీ ఇవ్వబోతున్నారు. అందుకనే నాకు ఇది నచ్చింది ఈ ప్రాజెక్టు. ఇప్పుడు రేపు ఫ్యూచర్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ రోబోట్స్, హ్యూమన్స్, ఈ రెండింటికి ఏమో ఇప్పుడైతే మనం ఏఐని బాగానే వాడుతున్నాం, కానీ ఫ్యూచర్లో ఏమైందంటే ఏఐ డామినేషన్ కూడా అవ్వచ్చు. అందుకనే హ్యూమన్ నెట్వర్క్ ఏంటి, రియల్ హ్యూమన్ నెట్వర్క్ ఏది, బాట్స్ ఏంటి అనేది ఈ ఇంటర్లింక్ ద్వారా డిఫరెన్షియేట్ చేస్తున్నారు. వీళ్ళు కూడా ట్రాన్సాక్షన్స్ హ్యూమన్ నోడ్ ద్వారా వెరిఫై చేయబోతున్నారు. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. సో కంగ్రాచులేషన్స్ ఇంటర్లింక్లో ఎవరైతే మైనింగ్ చేసుకుంటున్నారో, ఎవ్రీ 4 అవర్స్కి మైనింగ్ చేసుకోండి. అండ్ ఫ్రీగానే కాబట్టి ఇది లిస్టింగ్ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఇయర్ డిసెంబర్ ఎండ్ కానీ లేదంటే ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ 2026, సో అప్పుడు ఇది లిస్టింగ్ ఉండడానికి అవకాశం ఉందని చెప్పారు. సో గ్రేట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.